హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హిస్టారికల్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే శివకార్తికేయన్ నటించినటువంటి పరాశక్తి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మూవీ 1959లో జరుగుతూ ఉంటుంది. తిరుచి అనే ప్రాంతం నుంచి ఒక రైలు వస్తూ ఉంటుంది. ఆ రైల్లో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులకి బందోబస్తుగా పోలీస్ ఆఫీసర్ తిరు అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటాడు. నిజానికి తిరు హిందీ భాషకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా చాలా తెలివిగా ఎన్కౌంటర్ చేసి చంపేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళు వెళ్తున్నటువంటి రైల్ కి రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని అక్కడ ఈ మూవీలో హీరో అయినటువంటి మన ఎస్కే నిలబడి ఉంటాడు. ఈ ఎస్కే పూర్ణచంద్ర అనే ఒక ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే హిందీ భాషకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ సమయంలో ఎస్కే ఒక్కడ మాత్రమే రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. కానీ వెంటనే సడన్ గా అక్కడికి హిందీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళందరూ కూడా వెంటనే ట్రైన్ ఎక్కి ట్రైన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరినీ కూడా కిందకి దించేసి ఆ ట్రైన్ కి నిప్పి పెట్టేస్తారు. అదే సమయంలో హిందీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ చంపుతున్నటువంటి తిరు అక్కడికి రావడంతో ఎస్కే కి తిరుకి మధ్య చాలా ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ సమయంలో ఎస్కే తిరు చేతుకున్నటువంటి ఒక వేలును కూడా కట్ చేస్తాడు. అలా తిరు మరియు తమిళ లాంగ్వేజ్ లో ఏదో రాసి ఉండడం ఈ పోలీస్ ఆఫీసర్ తిరు నీట్ గా గమనిస్తూ ఉంటాడు. ఆ ట్రైన్ లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు ఇక్కడ ట్రైన్ ని స్టూడెంట్స్ ని తగలబెట్టారో అనుకుంటూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్ తిరు మాత్రం ఇదంతా కూడా రాజకీయ నాయకులు చేసింది కాదు, ఎవరో స్టూడెంట్స్ చేశారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక కెమికల్ ని వాడి ఈ ట్రైన్ ని తగలబెట్టారు. వాళ్ళు ఏ కెమికల్ వాడారో, ఎక్కడి నుంచి వచ్చి ఈ ట్రైన్ ని ఈ విధంగా చేశారో అని తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అయితే నిజానికి స్టూడెంట్స్ అందరూ కూడా రైల్వేలో జాబ్స్ పడ్డాయని ఒక అడ్వర్టైజ్మెంట్ ని పేపర్ లో వేసి ఉంటారు. కానీ అదంతా కూడా హిందీలోనే వేసి ఉంటారు. దాంతో ఈ విషయం తమిళలో ఉన్న యువతకి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. దాంతో వాళ్ళ వ్యతిరేకతని గవర్నమెంట్ కి తెలియచేయాలి అని ఒక రైల్ ని సెలెక్ట్ చేసుకుని ఆ రైల్ ని తగలబెట్టేసి ఉంటారు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ తిరు మాత్రం ఎస్కేతో జరిగిన ఫైటింగ్ లో వేలు తెగిపోయి ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. నిజానికి ఈ పోలీస్ ఆఫీసర్ తిరు కూడా తమిళనాడుకి చెందిన వాడే అయి ఉంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ తిరు నాన్న తమిళ్ కాగా అమ్మ మాత్రం హిందీ అయి ఉంటుంది. దాంతో డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుని తమిళ్ వాడు అని ఎగతాళి చేస్తూ ఉండి ఉంటారు. అప్పటి నుంచి కూడా తిరుకి తమిళ్ అంటే చాలా చిరాకు ఏర్పడుతుంది. దాంతో తమిళనాడు మీద కోపంతో హిందీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా చిత్రహింసలు పెట్టి చంపేస్తూ ఉంటాడు. మరోపక్క ఎస్కే తన ఫ్రెండ్స్ మరియు స్టూడెంట్స్ అందరితో పాటు వెళ్లి ఆ రైల్ ని తగలబెట్టి వచ్చిన తర్వాత ఎస్కే ఫ్రెండ్ ఒక వ్యక్తి కనిపించకుండా పోతాడు. ఎస్కే వెంటనే తన ఫ్రెండ్ కోసం వెతకగా ఆ రైల్లోనే తన ఫ్రెండ్ కూడా కాలి చనిపోయాడు అని తెలుసుకుని ఎస్కే చాలా బాధపడుతూ నా ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి ఇక మీదట ఈ ఉద్యమాలు చేయకూడదు అని హిందీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పూర్ణచంద్ర అనే ఉద్యమాన్ని ఇంతటితో ఆపేస్తున్నామని ప్రకటిస్తాడు. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత అంటే 1964లో హీరోకి జాబ్ వచ్చి రైల్వేలో బొగ్గు వేసే పని చేస్తూ ఉంటాడు. అంటే ఏ గవర్నమెంట్ వ్యవస్థ మీద అయితే తను పోరాటం చేశాడో అదే వ్యవస్థలో తను జాబ్ చేస్తూ తనకి ఇష్టం లేనటువంటి హిందీ భాషని అక్కడ వచ్చి రానట్లుగా మాట్లాడుతూ జాబ్ చేస్తూ ఉండి ఉంటాడు. మరోపక్క అదే సమయంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా హిందీ భాషని పెట్టాలి అని ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రైల్వే డిపార్ట్మెంట్ లోని టీటీ ఉద్యోగానికి ఎస్కే కి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అయితే అక్కడ హిందీలో మాట్లాడతారు అని తెలుసుకున్నటువంటి ఎస్కే తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి హీరోయిన్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళు తెలుగు ఫ్యామిలీ అయి ఉండి అక్కడికి వచ్చి స్థిరపడిపోయి ఉండడంతో వాళ్ళకి హిందీ బాగా నేర్చుకుని ఉండి ఉంటారు. దాంతో ఎస్కే ఆ అమ్మాయి దగ్గర హిందీ నేర్చుకోవాలి అని తను వెంటనే తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క ఎస్కే తమ్ముడు కూడా ఇంజనీరింగ్ చదువుతూ తను కూడా హిందీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటాడు. అయితే తనన్న ఎస్కేని హిందీకి వ్యతిరేకంగా పూర్ణచంద్ర అనే ఉద్యమాన్ని స్థాపించాడు అన్న విషయం మాత్రం తనకు తెలియకుండా ఉంటుంది. అదే సమయంలో ఎస్కేకి తన
తమ్ముడు హిందీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు అని తెలుసుకుని ఎస్కే వెంటనే తన తమ్ముడిని చూసి, నువ్వు అనవసరంగా ఇటువంటి గొడవలకు వెళ్లకుండా ఈ గొడవలన్నిటికీ కూడా దూరంగా ఉండి మంచిగా చదివి జాబ్ చెయ్యాలి అని అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఎస్కే ఎప్పట్లాగే తను బాగా కష్టపడి వచ్చిన జీతంలో తన అవ్వకి పంపించి తన తమ్ముడైనటువంటి చిన్నాకి పంపించమని చెప్తాడు. దాంతో ఎస్కే అవ్వ వెంటనే ఎస్కే తమ్ముడైనటువంటి చిన్నాకి మనీ ఆర్డర్ చేయడం కోసం డబ్బులు తీసుకుని పోస్ట్ ఆఫీస్ కి వెళ్తుంది. అయితే అక్కడ పోస్ట్ ఆఫీస్ లో మాత్రం మనీ ఆర్డర్ చేయాలంటే ఫామ్ ఫిల్ చేయాలి, అది కూడా హిందీలోనే చెయ్యాలి అని అంటారు. దాంతో ఎస్కే అవ్వ వెంటనే అక్కడ ఉన్న అధికారుల్ని చూసి, నాకు హిందీ రాదు, మీరే ఒకసారి ఫామ్ ని ఫిల్ చేసి ఇవ్వండి అని అడుగుతుంది. అయితే నిజానికి ఆ పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా హిందీ రాకుండా ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ ఎస్కే అవ్వను చూసి, సారీ అవ్వ, మాకు కూడా హిందీ రాదు అని చెప్తూ ఉంటారు. దాంతో ఎస్కే అవ్వ ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో విషయం తెలుసుకున్నటువంటి ఎస్కే బ్రదర్ అయినటువంటి చిన్న చాలా కోపంతో రగిలిపోతూ దగ్గరలో ఉన్నటువంటి ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్ని కాల్ చేసి వచ్చేస్తాడు. ఈ కేసుని కూడా తిరునే విచారించడం మొదలుపెట్టి ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడంతా కూడా చెక్ చేస్తూ ఉండగా తిరుకి అక్కడ రక్తంలో ఒక కొటేషన్ రాసి ఉంటుంది. అదేమిటి అంటే అగ్ని జ్వాలాలని రగిలించండి అని రాసి ఉంటారు. అది చూసినటువంటి తిరు ఇంతకుముందు రైల్ని తగలబెట్టినప్పుడు కూడా సేమ్ కొటేషన్ అక్కడ రాసి పెట్టారు. అంటే అక్కడ రైల్ని తగలబెట్టింది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ని తగలబెట్టింది ఒకే బ్యాచ్ చేయమని అనుకుంటాడు. కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత తిరుకి అక్కడ వాడిన కెమికల్ ఇక్కడ వాడిన కెమికల్ వేరుగా ఉన్నాయి, అంటే రెండు వేరు వేరు బ్యాచ్లు ఇక్కడ ఈ విధంగా చేసినట్లుగా ఉన్నారు అని డిసైడ్ అవుతాడు. అదేవిధంగా జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున ఎలాగైనా హిందీకి వ్యతిరేకంగా మన నిరసనని చూపించాలి, మనం అందరం కూడా నల్ల బ్యాడ్జెస్ వేసుకోవాలి అని స్టూడెంట్స్ అందరూ కూడా డిసైడ్ అవుతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఎలాగైనా ఈ నిరసన జరగకుండా ఆపాలి అని ముందుగానే చాలా మంది నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసేస్తూ వ్యతిరేకించిన ఎవరినైనా చంపేయాలి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో తిరు తమ్ముడైనటువంటి చిన్నా కూడా నేను ఎలాగైనా ఈ ఉద్యమంలో పాల్గొనాలి అని అంటూ ఉంటాడు. ఎస్కే మాత్రం చిన్నాను చూసి నువ్వు అలా చేయడానికి వీలు లేదు అని అంటూ ఉంటాడు. చిన్నా మాత్రం నేను ఖచ్చితంగా బ్లాక్ రిబ్బన్ పెట్టుకుని బయటికి వెళతాను అంటూ ఉండడంతో ఎస్కేకి చిన్నాకి మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. దాంతో ఎస్కే ఎలా అయినా తన తమ్ముడిని కాపాడుకోవాలి అని తన తమ్ముడు చెయ్యి విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఎస్కే టీటీ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్ళగా అక్కడ ఎస్కేకి హిందీ రాదు అని చెప్పి తనను అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో ఎస్కే చాలా బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటాడు. అలా ఎస్కే తిరిగి వస్తున్న ట్రైన్ లోనే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ముఖ్యమంత్రి దగ్గరికి ఒక అబ్బాయి వెళ్ళి, సార్ నేను కలెక్టర్ అవ్వాలని చాలా బాగా చదువుకున్నాను, కానీ ఎగ్జామ్ పేపర్ హిందీలో వచ్చింది, అందువల్ల నేను హిందీలో రాయలేకపోయాను, ప్లీజ్ సార్ మీరు హిందీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలి అని అంటూ ఉంటాడు. అయితే ఆ ముఖ్యమంత్రి మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన అధికారులని చూసి వెంటనే ఈ మూర్ఖుని ఇక్కడి నుంచి పక్కకు తోసేయండి అని అంటాడు. దాంతో ఆ యువకుడు వెంటనే స్టేషన్ లో ఉన్నటువంటి పెట్రోల్ పోసుకుని తనను తాను అంటించుకుని అక్కడికక్కడే చనిపోతాడు. ఇది మొత్తం చూసినటువంటి ఎస్కే కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తలు అందరితో కలిసి ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళగా ఎస్కే తమ్ముడు తన బ్యాచ్ తో కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కలిసిపోతారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఒక బిల్డింగ్ మీదకి వెళ్లి అక్కడ బ్లాక్ కార్బన్ పేపర్స్ అన్నిటినీ కూడా పైకి ఎగిరేలాగా చేస్తూ ఉంటారు. ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి పార్టీ సభ్యులు చూసి వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి ఎస్కే తమ్ముడు అండ్ బ్యాచ్ అందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. అప్పుడే సడన్ గా అక్కడ ఒక పెట్రోల్ బాంబు పేలుతుంది. అక్కడికి ఎస్కే ఎంట్రీ ఇచ్చి అక్కడ చాలా పెట్రోల్ బాంబులు వేస్తూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి ఎస్కే తమ్ముడు అలాగే హీరోయిన్ ఇద్దరికి కూడా ఈ వ్యక్తి ఎవరో కాదు, ఆ పూర్ణచంద్ర గ్రూప్ ని స్థాపించింది ఇతనేనేమో అనుకుంటూ ఉంటారు. అలా అక్కడ ఎక్కువ పెట్రోల్ బాంబులు పేలుతూ ఉండడంతో ముఖ్యమంత్రి పార్టీలోని కార్యకర్తలందరూ కూడా భయంతో అక్కడి నుంచి పారిపోవడంతో ఎస్కే వెంటనే అక్కడికి వెళ్లి తన మనుషులు అందరినీ కూడా విడిపించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ తిరు మొత్తం చెక్ చేసి ఇప్పుడు వాడిన కెమికల్ కి ఫస్ట్ లో ట్రైన్ ని పేల్ చేసినప్పుడు వాడిన కెమికల్ రెండు సేమ్ గా ఉన్నాయి, అంటే అది ఇది చేసింది ఒకరేనేమో అనుకుంటూ ఉంటాడు. అయితే ఎస్కే తమ్ముడైనటువంటి చిన్న ఫ్రెండ్స్ లో ఒక ఇద్దరు ఈ పోరాటంలో చనిపోయి ఉండడంతో తన ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు అని రిపబ్లిక్ డే రోజున ఒక పోరాటం చేయడం కోసం పోలీసుల్ని పర్మిషన్ అడుగుతారు. పోలీసులు వెంటనే వీళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చేస్తారు. అయితే ఎస్కే వెంటనే తన తమ్ముడు మరియు మిగతా బ్యాచ్ అందరినీ చూసి పోలీసులు మీకు వెంటనే పర్మిషన్ ఇచ్చారు అంటే దీని వెనకాల ఏదో ప్లాన్ చేసినట్లుగా ఉన్నారు, మనం ఆ రోజు కాదు 27వ తారీఖు మార్నింగ్ 9 గంటలకి మీ నిరసనని చేద్దాం, నేను వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాను, అప్పటి వరకు మీరెవరూ కూడా బయటికి రావద్దు అనే మాట తీసుకుని ఎస్కే వెంటనే పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తాడు. కానీ పోలీసులు ఎవరో కూడా ఎస్కేని లోపలికి రానివ్వకుండా తనకి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తూ ఉంటారు. అయితే మరో పక్క చిన్న మాత్రం తన అన్న ఎస్కే ఇంకా ఇంటికి రాలేదు అని కొంతమంది మనుషుల్ని తీసుకుని నిరసన చేస్తూ రోడ్డు మీదకి వస్తాడు. అయితే ఆ సమయంలో పోలీసులు ఒక విచిత్ర
విచిత్రమైన ప్లాన్ చేస్తారు. అదేమిటి అంటే 144 సెక్షన్ అమల్లో ఉంది అని ప్రజలకు కూడా చెప్పకుండా రోడ్డు మీదకి వచ్చిన ప్రజలందరినీ కూడా విచక్షణ రహితంగా షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఎస్కే వెంటనే ఈ విషయాన్ని తన తమ్ముడికి చెప్పాలి అని సైకిల్ మీద వేగంగా అక్కడికి వస్తూ ఉంటాడు. కానీ అప్పటికే పోలీసులు ప్రజల మీద ఫైరింగ్ చేస్తూ ఉంటారు. జనరల్ గా ఎక్కడైనా గొడవ జరిగితే పోలీసులు ముందుగా రబ్బర్ బుల్లెట్స్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి ఇక్కడ 144 సెక్షన్ ఉంది అని ఎవరికీ చెప్పకుండానే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ మీదకి డైరెక్ట్ గా బుల్లెట్స్ ని యూస్ చేసి చంపేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో చిన్నాని కూడా షూట్ చేసేస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్కే వెంటనే తన షర్ట్ ని విప్పేసి మేము లొంగిపోయామనే షర్ట్ ని కూడా ఊపుతూ ఉంటాడు. అయినప్పటికీ పోలీసులు మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా కాల్పులు జరుపుతూనే ఉంటారు. ఎస్కే వెంటనే తన తమ్ముడిని కాపాడడం కోసం అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా ఆ సమయంలో ఎస్కే షర్ట్ ఇప్పి ఉండడంతో తన ఛాతి మీద ఉన్నటువంటి ఆ తమిళ్ వర్డ్ ని పోలీస్ ఆఫీసర్ తిరుగు చూసి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసి తీసుకుని రండి అని అంటాడు. దాంతో పోలీసులు వెంటనే ఎస్కేని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళగా పోలీస్ ఆఫీసర్ తిరుగు మాత్రం చావు బతుకుల్లో ఉన్నటువంటి చిన్నాని డ్రైనేజ్ లో పడేసి తొక్కి చంపేస్తాడు. మరోపక్క తిరు ఆ ఎస్కే దగ్గరికి వచ్చి తనని చాలా తీవ్రంగా హింసిస్తూ ఆ పూర్ణచంద్ర ఉద్యమంలో ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పు అని టార్చర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఎస్కే మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటాడు. అప్పుడు తిరు వెంటనే ఎస్కేని చూసి నేను కూడా తమిళ్ వాడినే, నేనే తెలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి ఎస్కే దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కత్తి తీసుకుని వచ్చి నువ్వు ఈ ఉద్యమాన్ని నీ కోసం కాదు చాలా మంది ప్రజల కోసం చేస్తున్నావు, నేను కూడా ఒక తమిళియన్నే, ఈ కత్తి తీసుకో, ఈ కత్తితో నువ్వు నన్ను పొడిచి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో, మిగతాది నేను చూసుకుంటాను అని అంటాడు. దాంతో ఎస్కే వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లుగానే ఆ పోలీస్ ఆఫీసర్ ని పైన పొడిచి తను అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చినటువంటి తిరు ఇదంతా కూడా ఈ తమిళ పోలీస్ ఆఫీసర్ ఆ ఎస్కే తప్పించుకోవడం కోసం చేసినట్లుగా ఉన్నాడు అని గ్రహించి వెంటనే ఆ తమిళ పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఎస్కే ఇక్కడ ఈ ఉద్యమం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని, ఇక్కడ రూలింగ్ చేస్తున్నటువంటి ఆ గవర్నమెంట్ కి తెలియాలి అంటే ఢిల్లీకి వెళ్ళాలి అని తను డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లిపోయి అక్కడ ఇండియా భాషకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళందరితో కలిసి ఒక ప్లాన్ చేస్తాడు. రాత్రికి రాత్రే బాగా ప్లాన్ చేసి హిందీలో ఉన్న మెయిన్ రోడ్స్ కి, మెయిన్ బంగ్లాలకి, మెయిన్ ఆఫీసులకి అన్నిటికీ కూడా తమిళ్లో బోర్డులు మార్చేస్తారు. దాంతో తమిళ అర్థం కాక అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే రూట్ లో పిఎం కూడా వెళుతూ ఉంటుంది. అక్కడ ఎస్కే పోరాటం చేస్తున్న వాళ్ళందరితో కూడా కలిసిపోయి హిందీని మాకు బలవంతంగా రుద్దకండి అంటూ అక్కడ నినాదాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎస్కే చాలా తెలివిగా మాట్లాడుతూ నేను మీ చిన్న మెయిన్ రోడ్స్ ని తమిళ్లోకి మారిస్తేనే మీరు అందరూ కూడా ఇంత ఇబ్బందులు పడుతున్నారు, అదే తమిళ్లో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటిలో కూడా హిందీలోనే రాయాలి అంటే మా ప్రజలు ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం చేయడం కోసమే ఈ విధంగా చేశాను. మీరు కేవలం నేను అక్కడ రాసినటువంటి తమిళ్ లెటర్స్ ని చూసి ఏదో బూతులు అనుకుంటున్నారేమో, నేను తమిళ్ లాంగ్వేజ్ లో హిందీ వర్దిల్లాలి అని రాశాను అని అక్కడ పిఎం కి అర్థమయ్యేలాగా చెప్తాడు. దాంతో ప్రైమ్ మినిస్టర్ వెంటనే ఎస్కేని చూసి నేను నీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఎస్కే వెంటనే డైరెక్ట్ గా పిఎం ని కలవడానికి తన దగ్గరికి వెళ్ళగా మేడం మీరు హిందీని బలవంతంగా మా మీద రుద్దాలని చూస్తున్నారు, అది మాకు ఇష్టం లేదు, మా మాతృభాష తమిళ్ అంటేనే మాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి పిఎం మాత్రం ఎస్కేని చూసి మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మనం దీని మీద చర్చిద్దాం, నేను త్వరలోనే కోయంబత్తూరుకి రాబోతున్నాను, అక్కడ దీని గురించి మాట్లాడుకుందాం అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి ఎస్కే పిఎం ను చూసి ఖచ్చితంగా మేడం హిందీ భాషకి వ్యతిరేకిస్తున్న వాళ్ళందరి సంతకాలు కూడా సేకరించి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఎస్కే వెంటనే తమిళనాడుకి తిరిగి వచ్చి హిందీ భాషని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరి దగ్గర కూడా సంతకాలు సేకరించి వెంటనే కోయంబత్తూరుకి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అయితే దారి మధ్యలోనే నైట్ అవడంతో హిందీ భాషని వ్యతిరేకిస్తున్న వాళ్ళ రైస్ మిల్ లోనే స్టే చేస్తూ ఉంటాడు. అయితే సడన్ గా రైస్ మిల్ డోర్స్ ని పగలగొట్టుకుని కొంతమంది అక్కడికి వస్తారు. నిజానికి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే హిందీ భాషని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న వాళ్ళు అని తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళల్లో మన హీరో రానా కూడా వచ్చి ఉంటాడు. మన హీరో రానా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ పూర్ణచంద్ర ఉద్యమానికి సపోర్ట్ చేయడం కోసం అక్కడికి వచ్చి ఉంటాడు. అక్కడ బెంగాల్ రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి చాలా ఉద్యమకారులు కూడా వచ్చి ఉంటారు. కానీ పక్క రాష్ట్రం అయినటువంటి కేరళ నుంచి మాత్రం హిందీని వ్యతిరేకిస్తూ ఉండే రాజకీయ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ ఎవ్వరూ వచ్చి ఉండరు. ఆ తర్వాత రోజు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి కోయంబత్తూరు వెళ్ళబోతూ ఉండగా హిందీని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ రైస్ మిల్ దగ్గర ఉన్నారు అని తెలుసుకున్నటువంటి తిరు వెంటనే తన సైన్యంతో అక్కడికి వచ్చేస్తాడు. హిందీని
హిందీని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ రైస్ మిల్ లో ఉన్నారు అని తెలుసుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్ తిరు తన టీంతో అక్కడికి చేరుకుంటాడు. అయితే అప్పటికే ఎస్కే మీరు ఇక్కడి నుంచి త్వరగా ఈ సొరంగ మార్గం నుంచి వెళ్ళిపోండి, నాకు కొంచెం ఇక్కడ పని ఉంది, తర్వాత వస్తాను అని తనకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎస్కేకి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి లారీలో కోయంబత్తూరుకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ తిరువుకి అక్కడెక్కడా కూడా ఉద్యమకారులు కనిపించకపోవడంతో తను అక్కడ ఉన్నటువంటి అమాయకమైన ప్రజల్నే చంపేస్తూ ఉంటాడు. దాంతో ఎస్కే చాలా తెలివిగా ఒక వ్యాన్ లో చాలా వైట్ పేపర్స్ ని అక్కడికి తీసుకుని వెళ్లి ఆ వైట్ పేపర్స్ అన్నిటిని కూడా సంతకాలను సేకరించిన పేపర్స్ అని చెప్పడంతో తిరు చాలా ఆనందంగా ఆ పేపర్స్ అన్నిటినీ కూడా కాల్ చేస్తాడు. అయితే ఆ తర్వాత తిరుకి అవన్నీ కూడా వైట్ పేపర్స్ అని తెలుసుకుని మిగతా ఉద్యమకారులందరూ కూడా ఎక్కడ ఉన్నారు, వీరు సేకరించినటువంటి సంతకాలు ఉన్న ఆ పేపర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అటువైపు ఒక రైలు వెళుతూ సౌండ్ వినిపిస్తుంది. దాంతో తిరు ఖచ్చితంగా వీళ్ళు సేకరించిన సంతకాలని ఆ రైల్లోనే తరలిస్తూ ఉంటారు అని ఎస్కే దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించి తిరు వెంటనే ఆ ట్రైన్ లో తరలిస్తున్నటువంటి హిందీ భాషని వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంతకాలు ఉన్న పేపర్స్ అన్నిటినీ కూడా తగలబెట్టడం కోసం ట్రైన్ దగ్గరికి వెళ్తాడు. మరోపక్క ఎస్కేకి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఉద్యమకారులందరూ కూడా లారీలో వెళుతున్నారు అని పోలీసులు తెలుసుకుని వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెట్టగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రానా అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా కాపాడుతూ అక్కడికి వచ్చినటువంటి పోలీసులందరి మీద ఫైట్ చేస్తూ తను కూడా అక్కడ వీరమరణం పొందుతాడు. మరోపక్క తిరు వెంటనే అతి కష్టం మీద ఆ ట్రైన్ లోకి వెళ్లిపోయి అక్కడ మన ఎస్కే సేకరించినటువంటి సంతకాలు ఉన్న పేపర్స్ అన్నిటినీ కూడా చూసేసి నెక్స్ట్ స్టేషన్ లోని ఈ పేపర్స్ అన్నిటినీ కూడా దించేయాలి అని నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ ఆపాలి అని చెప్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి నెక్స్ట్ స్టేషన్ అయితే వస్తుంది, కానీ అక్కడైతే ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. దాంతో ట్రైన్ ఎందుకు ఆగలేదు అని తిరుగు చూస్తూ ఉండగా అక్కడికి కేరళ నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నటువంటి ఫాసిల్ జోసెఫ్ అనే ఒక ఆఫీసర్ వస్తాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి అదే ట్రైన్ లో మన ఎస్కే కూడా వచ్చేసి ఉంటాడు. ఎస్కే అక్కడికి ఎలా వచ్చి ఉంటాడు అంటే తిరు ఇంతకు ముందు ఈ ట్రైన్ లో వెళ్ళడం కోసం ఎస్కే దగ్గర ఒక ఆఫీసర్ ని పెట్టి వెళ్ళాడు కదా, ఆ ఆఫీసర్ మరి ఎవరో కాదు, ఈ ఫాసిల్ జోసెఫ్ అయి ఉంటాడు. నిజానికి ఈ ఫాసిల్ జోసెఫ్ కూడా మలయాళంలో హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తూ ఉండి ఉంటాడు. ఆ తర్వాత తిరుకి మరియు ఎస్కేకి మధ్య చాలా తీవ్రంగా ఫైట్ జరగ్గా అతి కష్టం మీద ఆ తిరుని చంపేసి ఎస్కే వెంటనే కోయంబత్తూరులో మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఎస్కే కోసం చాలాసేపు వెయిట్ చేస్తుంది. అయినప్పటికీ అక్కడికి ఎస్కే రాకపోవడంతో ప్రైమ్ మినిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి మన ఎస్కే వచ్చేస్తాడు. వెంటనే తను హిందీకి వ్యతిరేకిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సంతకాలన్నింటినీ కూడా ప్రైమ్ మినిస్టర్ కి అందజేస్తాడు. ఆ తర్వాత పిఎం ఈ విషయం మొత్తం పరిశీలించిన తర్వాత ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాడు. అదేమిటి అంటే ఇండియాలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళ ముఖ్యమైన మాతృభాష ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తాము, అదేవిధంగా హిందీ భాషను మాత్రం వాళ్ళ మీద బలవంతంగా రుద్దకూడదు అని ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. అదేవిధంగా హిందీ భాష మొదటి భాషగా ఉంటుంది, రెండవ భాష ఇంగ్లీష్ గా ఉంటుంది అని ప్రకటిస్తాడు. సరిగ్గా అదే సమయంలో 1967లో తమిళనాడులో అన్నదొరై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడులో ఉన్న పాఠశాలల్లో మాతృభాష తమిళ్ ఉంటుంది, రెండవ భాష ఇంగ్లీష్గా ప్రకటిస్తున్నాము అని చెప్తాడు. దాంతో హిందీ భాషకి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమకారులందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ మూవీ అయిపోతుంది. ఆ ఏరియాలో శోభనం రోజే పెళ్లి కూతుర్లు ఎందుకు చనిపోతున్నారు, చనిపోయే ముందు ఆ పెళ్లి కూతురు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, చనిపోతున్నటువంటి ఈ పెళ్లి కూతుర్లకి మరియు బేకరీ నడుపుతున్నటువంటి ముసలవ్వకి మధ్య గల సంబంధం ఏమిటి, నిజంగానే ఆ ముసలవ్వే పెళ్లి కూతుర్లని చంపుతుందా లేదా మరెవరైనా పెళ్లి కూతుర్లని చంపుతున్నారా తెలియాలి అంటే 2025లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బిరంగన వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.